ఒక రాయిని 5,000కి ఒక బాబు అమ్మేస్తాడు. ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది, చాలా మంది చూసుంటారు. ये 5,000 और मेरे को लग रहा था ये 5,000 में खरीदेंगे नहीं, लेकिन उनको घड़ी बहुत पसंद है और उन्होंने 5,000 में खरीद भी लिया। రాయిని తీసుకుంటాడు, దాన్ని వాచ్ క్రియేట్ చేసేస్తాడు, దానికి మంచి నెరలాక్ పాలిష్ చేసేసి రోడ్డు మీద నిల్చొని అమ్ముతా ఉంటాడు. చాలా మంది ఏం చేస్తారంటే ఇది అదే, ఓ ఇది రాయేనా అని అంటారు. కొంతమంది 500 పెట్టారు, కొంతమంది 200 పెట్టారు. కానీ ఒక పర్సన్ వస్తాడు, పర్సన్ వచ్చి ఇది ఏమైంది, ఇది ఏంటి, ఇది ఎలా చేసావు అని ఆశ్చర్యంగా చూస్తాడు. ఆ పర్సన్ ని చూసినప్పుడు బాబుకి అర్థమైపోతుంది ఇతను నా కస్టమర్, నా రైట్ కస్టమర్ అని. అతనికి ప్రైజ్ 5,000 కోట్ చేస్తాడు. అతను ఆ బాబు ఎఫర్ట్ అండ్ ఆ రాయి చూసి దాని యూనిక్నెస్ ని కనుక్కొని న్యాచురల్ గా ఉందని 5,000 మాట్లాడకుండా ఇచ్చేసి ఆ రాయి వాచ్ ని కొనుక్కొని వెళ్ళిపోతుంది. సో మీ ప్రొడక్ట్ ని ఎవరికి ఎక్కడ ఏ టైంకి ఏ ప్రైస్ అమ్మాలో ఆ ప్రొడక్ట్ వాల్యూ తెలిసిన వాళ్ళకి అమ్మితే 100 మందికి అమ్మితే ఎంత డబ్బులు వస్తాయో ఆ ఒక్కరితో మీకు అన్ని డబ్బులు వస్తాయి. ప్లస్ అతను 100 మందికి చెప్తాడు ఇది నేను ఎక్కడ కొన్నానో తెలుసా, ఇది ఎంత న్యాచురల్ ప్రొడక్టో తెలుసా అని. అలాంటి ప్రొడక్ట్ క్రియేట్ చేసిన వాడే ఈ టైంలో మంచి బిజినెస్ మ్యాన్. సో అది అందరికి రాదు, ఆ టాలెంట్ చాలా తక్కువ మందికి వస్తుంది. అలా వచ్చినోడు మాత్రం టాప్ లెవెల్ కి వెళ్ళిపోతాడు. పట్టుకున్నదంతా బంగారం అయిపోతుంది, అది పట్టుకున్నదంతా బిజినెస్ అయిపోతుంది. అదొకవేళ మీరు ఆ రీల్ చూస్తుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. సో వీడియో విజువల్స్ మా వాళ్ళు వేస్తారు, ఒకసారి చూసి మీకు గుర్తుంటే చేసేయండి. నేను చెప్పింది కరెక్టో కాదో చూడండి. ఆ పిల్లగాడు చెత్త నుంచి కూడా, అంటే దేనికి పనికి రాదన్న దాన్ని కూడా 5,000కి అమ్మేశాడు. అది ఎలా? ఈ రీల్ మీకు నచ్చితే ఇమీడియట్ గా షేర్ చేసేయండి. ఎవరైతే బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నారో మీ ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీ సర్కిల్లో వాళ్ళకి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.